నకిలీ పిస్తోల్తో దొంగ పోలీస్ ఆడే వయసున్న ముగ్గురు పిల్లలు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. పిల్లల వయసు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటిస్ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలురు కలిసి టెక్సాస్లోని హ్యూస్టన్లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న వెల్స్ ఫార్గో బ్యాంకుకు వెళ్లి క్యాషియర్కు బెదిరింపు నోటు ఇచ్చారని పోలీసులు తెలిపారు. తర్వాత వారు బ్యాంకులోని డబ్బు కొలగొట్టి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ మైక్ స్నెడ్నర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షరీఫ్ కార్యాలయం వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్కు బెదిరింపు నోటు ఇచ్చారు. తర్వాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఘటన తర్వాత ముగ్గురు దొంగపిల్లల చిత్రాలతో పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాల్లో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు.